టీ20 వరల్డ్ కప్ 2024 ఆతిథ్యమిస్తున్న వెస్టిండీస్ తమ స్క్వాడ్ను ప్రకటించింది. ఆ టీంలోని ఒక్కొక్క ప్లేయర్ పేరు చెబితే ఉనికిపోవటం ఖాయం. ఇంత స్ట్రాంగ్ గా ఉన్న వెస్టిండీస్ ను కప్పు కొట్టకుండా ఆపగలగడం చాలా కష్టమనే చెప్పాలి. ప్రస్తుత ఐపీఎల్ గ్రూప్ దశ ముగింపుకు చేరుకుంది. కొన్ని జట్లు 11 మ్యాచ్లు, మరికొన్ని 10 మ్యాచ్లు ఆడేశాయి. అయితే గ్రూప్ స్టేజ్ ముగిశాక ప్లే ఆఫ్స్, ఆ తర్వాత ఫైనల్ తో టోర్నీ కంప్లీట్ అవుతుంది. అయితే ఐపీఎల్ ముగిసిన వెంటనే టీ20 వరల్డ్ కప్ రూపంలో ఆడియన్స్ కు మరింత వినోదం లభించనుంది. ఈ మెగా టోర్నీ కోసం ఇప్పటికే చాలా టీమ్స్ తమ స్క్వాడ్ను ప్రకటించాయి. ఈ తరుణంలో మెగా టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్న వెస్టిండీస్ తమ వరల్డ్ కప్ జట్టును అనౌన్స్ చేసింది. ఈ టీంలోని ఆటగాళ్ల పేర్లను చూస్తే ఎవరికైనా వెన్నులో వణుకు పుట్టాల్సిందే. వెస్టిండీస్ 15 మంది సభ్యులతో కూడిన వరల్డ్ కప్ స్క్వాడ్ను ప్రకటించింది. కెప్టెన్ గా రోమెన్ పావెల్ వ్యవహరిస్తుండగా అతడితో పాటు స్టార్ ఆల్రౌండర్ ఆండ్రూ రసెల్, నికోలస్ పూరన్, షిమ్రాన్ హెట్మేర్, అల్దారి జోసెఫ్, జాన్సన్ చార్లెస్, రోస్టన్ చేజ్, జేసన్ హోల్డర్, షాయి హోప్, అఖిల్ హోషన్, షమర్ జోసెఫ్, బ్రండన్ కింగ్, గుడిషేక్ మోతి, షెర్ఫన్ రూథర్ఫోర్డ్, రొమారియో షెఫర్డ్ వీళ్ళంతా జట్టులో చోటు దక్కించుకున్నారు. కరేబియన్ నిండా ఆల్రౌండర్లే ఉన్నారు. వీరందరికీ బ్యాట్ తో విధ్వంసం సృష్టించడం వెన్నతో పెట్టిన విద్య. అందులోనూ స్వదేశం కావటం మరింతను. పూరన్, రసెల్, హెట్మేర్, పావెల్ ఇలా ఒకరిని మించి ఒకరు హిట్టర్లు ఉన్నారు. కొడితే బాల్ బౌండరీ లేదా సిక్స్ వెళ్లాల్సిందే అనేలా విరుచుకుపడడం ఖాయం. దీనిపై నెటిజన్లు కూడా స్పందిస్తున్నారు. ఇదేం టీం రా స్వామి, మొత్తం రాక్షసులతో నింపేశారుగా అంటూ కామెంట్ చేస్తున్నారు.